సో హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈ పర్టికులర్ వీడియో మనం కంప్లీట్గా వెక్టర్ షేప్స్ అనే లెసన్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇప్పటి వరకు ఐఎమ్ రియల్లీ సారీ, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. సో వెక్టర్ షేప్స్ అంటే ఇది ఎస్హెచ్ఏ. సో వెక్టర్ షేప్స్ ఎస్హెచ్ఏపిఎస్, ఓకేనా? సో ఫైన్. సో దీన్ని మళ్ళీ సేవ్ ఫర్ వెబ్లో ఒకసారి ఈ స్క్రీన్ మీద సేవ్ చేస్తున్నాను. సో ఈ వెక్టర్ షేప్స్ బేసిక్గా మనకి ఎందుకు యూజ్ చేస్తారు అంటే రిజల్యూషన్ ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్స్ అంటారు వీటిల్ని. రిజల్యూషన్ ఇండిపెండెంట్. మరి రిజల్యూషన్ డిపెండెంట్ అంటే ఏంటి అంటే, ఒక ఆబ్జెక్ట్ని మీరు రీసైజ్ చేసినప్పుడు, రీసైజ్ అంటే ఇట్ మే బి మీరు సైజ్ రెడ్యూస్ చేయొచ్చు, సైజు ఇంక్రీజ్ చేయొచ్చు. సైజ్ అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్, అది స్కేల్ అవ్వచ్చు, రొటేట్ అవ్వచ్చు, స్క్యూ అవ్వచ్చు, ర్యాప్ అవ్వచ్చు, పర్స్పెక్టివ్, ఎలా అయినా ఒక ఆబ్జెక్ట్ని మీరు డిస్టార్ట్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ పిక్సలేట్ అవుతుంది అంటే ఆ ఆబ్జెక్ట్ని మనం టెక్నికల్గా రాస్టర్ ఆబ్జెక్ట్ అంటారనమాట. కానీ స్కేల్ చేసినప్పుడు దాని యొక్క క్వాలిటీలో ఎలాంటి ఎఫెక్ట్ రావట్లేదు అంటే క్వాలిటీ సేమ్ ఉంది అన్నప్పుడు వాటిని టెక్నికల్గా మనం వెక్టర్ షేప్స్ అని పిలవాలి. సో ఫోటోషాప్ అనేది ఒక హైబ్రిడ్ అప్లికేషన్ కాబట్టి దీంట్లో వెక్టర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ప్లస్ రాస్టర్ ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ చేయవచ్చు. కానీ వెక్టర్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి మనకి టూల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. రాస్టర్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి మనకి వేరే టూల్స్ ఉంటాయి. సో మనం డిఫాల్ట్గా ఏ సెలెక్షన్ టూల్ అయితే అది రెక్టాంగులర్ మార్క్యూ అవ్వచ్చు, లాసో టూల్ అవ్వచ్చు, పాలీగన్ అవ్వచ్చు, లైక్ మ్యాజిక్ వండ్ అవ్వచ్చు, ఈ టూల్స్తో మనం ఒక సెలెక్షన్ క్రియేట్ చేసి ఆ సెలెక్షన్లో మనం కలర్ ఫిల్ చేస్తే బై డిఫాల్ట్ ఫోటోషాప్ దాన్ని రాస్టర్గా ట్రీట్ చేస్తుంది. ఈ పర్టికులర్ పాయింట్ నేను ఆల్మోస్ట్ 3 to 4 లెసన్స్లో మనం చెప్తూ వస్తున్నాం అనమాట. సో ఇక్కడ కూడా మరొకసారి ఆ పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వెక్టర్ షేప్స్ టెక్నికల్గా క్వాలిటీ ఇండిపెండెంట్, రాస్టర్ షేప్స్ క్వాలిటీ డిపెండెంట్, ఓకేనా? సో మరి ఎందుకు యూజ్ చేస్తారు అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి రౌండెడ్ కార్నర్స్, ఏమన్నా మొబైల్ ఐకాన్స్ అవ్వచ్చు, లేదంటే ఒక కాల్ టు యాక్షన్ బటన్ అవ్వచ్చు, లేదంటే ఒక మీకు స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి కొన్ని, ఓకేనా, 30% డిస్కౌంట్, అలాంటి ఐకాన్స్ యూజ్ చేసేటప్పుడు, లేదంటే మీకు ఏదో ఒక వర్క్ ఫ్లో చూపించాలి, ఒక థీమ్ డెవలప్ చేసినప్పుడు, ఒక మొబైల్ థీమ్ అవ్వచ్చు, వెబ్సైట్ అవ్వచ్చు, వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. సో హోమ్ పేజ్ నుండి మీకు అప్ టు అంటే కార్ట్ వరకు, ఓకేనా, అంటే బయ్యింగ్ సైకిల్ ఎలా ఉంటుంది, ఇలాంటప్పుడు మీకు ఫ్లో చార్ట్స్ లాగా యారోస్ కూడా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ మీకు ఫోటోషాప్ వెక్టర్ టూల్స్లో మాత్రమే ఇలాంటి షేప్స్ మనం క్రియేట్ చేయొచ్చు. లేదు అన్నప్పుడు మీరు ఇలా దీన్ని పెన్ టూల్తో ఈ స్టార్ని డ్రా చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఈ షేప్ని మీరు పెన్ టూల్తో డ్రా చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఈవెన్ మీరు ఒక సింపుల్ పెంటాగన్ అవ్వచ్చు, హెక్సాగన్ అవ్వచ్చు, ఆక్టా అవ్వచ్చు, నానో అవ్వచ్చు, ఎలాంటి జామెట్రికల్ షేప్స్ కూడా పెన్ టూల్తో డ్రా చేయాలి అంటే టైం కన్జ్యూమింగ్ మెథడ్ కాబట్టి మనకు రెడీమేడ్గా ఉన్న ప్రీడిఫైన్డ్ వెక్టర్ షేప్స్ని యూజ్ చేసి ఈ షేప్స్ని మనం ఫోటోషాప్లో డ్రా చేయొచ్చు. డ్రా చేసిన తర్వాత అది ఇన్ఫినైట్ స్కేలింగ్ అంటారు దాన్ని. అంటే మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 800x800 పిక్సెల్స్లో చేసిన మీరు 20 feet by 20 feet సైజులో కూడా దాన్ని మీరు రీసైజ్ చేసినప్పుడు క్వాలిటీలో ఎలాంటి ఎఫెక్ట్ అంటే ఎలాంటి ప్రాబ్లం రాదు. అందువల్ల ఇవి చాలా పాపులర్ టూల్స్. ఎస్పెషల్లీ ఇప్పుడున్న మొబైల్ అప్లికేషన్స్లో ఎస్విజి అనే కాన్సెప్ట్ రిలీజ్ అయ్యి ఉంది. అంటే మీకు స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్. అంటే మీరు ఎంత జూమ్ చేసినా కానీ ఆ క్లారిటీ పోదు కాబట్టి వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు మీరు ఒక టెంప్లెట్ డిజైన్ చేసేటప్పుడు కానీ వీటిల్లో, ఓకేనా? ఫైన్. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడాము థియరిటికల్గా దీని గురించి. బట్ థియరిటికల్గా మీకు మంచి ఫౌండేషన్ ఇవ్వాలనేది బేసిక్గా ఈ డిజిటల్ విద్య ఫౌండేషన్ కాబట్టి ప్రతి లెసన్లో మీకు బేసిక్గా థియరిటికల్గా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే డెఫినెట్గా మీరు అడ్వాన్స్డ్ ట్యూటోరియల్స్ యూట్యూబ్లో చాలా ఉన్నాయి. కానీ ఫౌండేషన్ మిస్ అవుతుంది అనేది ఒక కాన్సెప్ట్తోనే ఈ ట్యూటోరియల్ మనం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి సో ఈ పర్టికులర్ లెసన్లో మనం ఓవరాల్గా ఫోటోషాప్ వెక్టర్ షేప్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం, ఓకేనా? ఫైన్. సో ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, మనకు రాస్టర్ షేప్స్ మనం సేవ్ చేసేటప్పుడు జేపీజీలో సేవ్ చేస్తాం అన్నమాట. కానీ వెక్టర్ షేప్స్ మనం సేవ్ చేసేటప్పుడు పీడిఎఫ్లో కానీ, ఈపీఎస్లో కానీ, టిఫ్లో కానీ సేవ్ చేస్తే దాని యొక్క ఒరిజినల్ బిహేవియర్ అనేది అలాగే ఉంటుంది. సో మీరు వెక్టర్ షేప్ డ్రా చేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ సేవ్ యాజ్లో జేపీజీగా సేవ్ చేస్తే ఆ వెక్టర్ షేప్ అనేది రాస్టర్గా కన్వర్ట్ అయిపోతుంది. సో వెక్టర్ షేప్ మీరు డ్రా చేశారు మీ డాక్యుమెంట్లో అన్నప్పుడు దాన్ని బెటర్ పీడిఎఫ్లో కానీ, ఎస్వీజీలో కానీ సేవ్ చేయండి. సో దట్ దానికి ఉన్న క్యాపబిలిటీస్, దానికి ఉన్న ఒరిజినల్ బిహేవియర్ లేదంటే ఒరిజినల్ ప్రాపర్టీస్ అనేది అలాగే సేవ్ అయిపోతుంది, ఓకేనా? ఇది జస్ట్ ఓన్లీ ఫర్ ఓవర్ వ్యూ కాబట్టి సో అసలు వెక్టర్ అంటే ఏంటి, రాస్టర్ అంటే ఏంటి, ఏ టూల్స్ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం యూజ్ చేసే ఈ టూల్స్ అన్నీ కూడా అంటే రెక్టాంగులర్ టూలు, రౌండెడ్ రెక్టాంగిల్, ఎలిపాటికల్, పాలీగనల్, లైన్, కస్టమ్ షేప్స్, ఈ పర్టికులర్ టూల్స్ని మనం టెక్నికల్గా వెక్టర్ షేప్స్ లేదంటే వెక్టర్ టూల్స్ అంటారు. కానీ సేమ్ ఇదే రెక్టాంగిల్, రౌండెడ్ రెక్టాంగిల్, ఇదే టూల్స్ మనకి ఇక్కడ కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి.
ఇక్కడ చూడండి రెక్టాంగిల్, ఎలిప్స్, సింగిల్ రో, సింగిల్ కాలం. ఇక్కడ మళ్ళీ లాసో, పాలిగన్, మ్యాగ్నెటిక్, ఈ టూల్స్తో మనం ఒక సెలెక్షన్ క్రియేట్ చేసి దాంట్లో కలర్ ఫిల్ చేస్తే అది రాస్టర్గా కన్వర్ట్ అవుతుంది. ఈ పర్టికులర్ టూల్తో సేమ్ రెక్టాంగిల్ డ్రా చేసినప్పుడు అది వెక్టర్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో దీని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కొన్ని అడ్వాన్స్డ్ ట్యుటోరియల్స్ చూద్దాము. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇది జస్ట్ ఫర్ ఓవర్ వ్యూ మాత్రమే. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లెసన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. రాస్టర్స్ అంటే ఏంటి, వెక్టర్స్ అంటే ఏంటి, రాస్టర్స్కి వెక్టర్స్కి ఉన్న డిఫరెన్స్, ప్లస్ వాటి ఆప్షన్స్ కూడా అడుగుతారు. సేమ్ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేశారు, దీనికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. షేప్ అనేది ఒక ఆప్షన్, పాత్ అనేది ఒక ఆప్షన్, పిక్సెల్స్ అనేది ఒక ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ షేప్ సెలెక్ట్ చేశాను, మళ్ళీ దాని యొక్క ప్రాపర్టీస్ మారిపోయాయి. ఇక్కడ ఫిల్ వస్తుంది, స్ట్రోక్ వస్తుంది, విడ్త్ వస్తుంది, హైట్ వస్తుంది, ప్లస్ వీటిల్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్, కంబైండ్, సబ్ట్రాక్ట్, ఇంటర్సెక్షన్ ఇవి వస్తాయి. ప్లస్ వీటిల్లో మళ్ళీ మీకు అలైన్మెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి. మళ్ళీ వీటిల్లో సెట్టింగ్స్ వస్తాయి. వీటికి ప్రతి టూల్కి సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. వీటిని ఆప్షన్స్ అని కూడా పిలవచ్చు మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్ పాలిగన్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ చూడండి మీకు దాని యొక్క సెట్టింగ్స్ వచ్చాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను లైన్ సెలెక్ట్ చేశాను, దాని యొక్క ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ. ఓకేనా? సో అదే మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ పాత్ సెలెక్ట్ చేశారనుకోండి, సేమ్ అవే ప్రాపర్టీస్ ఉంటాయి కానీ డిఫరెన్స్ వస్తుంది. సో ప్రతి ఆప్షన్కి దాని రిలేటెడ్ ప్రాపర్టీస్ మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. షేప్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, పాత్కి ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి, పిక్సెల్స్కి ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే ఫ్యూచర్లో మీరు ఎడోబ్ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్ ఎగ్జామ్ కావచ్చు, లేదంటే ఎడోబ్ సర్టిఫైడ్ అసోసియేట్ ఎగ్జామ్ రాయాలి అనుకున్నప్పుడు మాత్రం ప్రతి టూల్ పైన దానికి ఉన్న ప్రతి ప్రాపర్టీస్, ప్రతి ఆప్షను అడిగే అవకాశం ఉందన్నమాట ఆ ఎగ్జామ్స్లో. సో అందువల్ల మీకు ఈ ఆప్షన్స్ అనేవి కంపల్సరీ మీరు ఒక్కసారి రీచెక్ చేసుకోండి. నెక్స్ట్ లెసన్లో ప్రతి ఆప్షన్ ఎలా యూజ్ అవుతుంది అనేది సో ఇంకొక వీడియోలో మనం చూస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ watching Digital Vidya tutorials. Stay tuned.